ప్రకృతి వైపరీత్యాలను జంతువులు ముందుగానే పసిగడతాయన్నారు మంత్రి వాకటి శ్రీహరి. గ్లోబల్ వార్మింగ్, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలతో మానవులతో పాటు జంతువులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. నగరంలో యానిమల్ ఇంక్లూజివ్ డిజాస్టర్ రిస్క్ ఎడ్యుకేషన్ సదస్సులో పాల్గొన్నారు మంత్రి. జంతువుల కోసం పనిచేస్తున్న అన్ని ఎన్జీఓలతో త్వరలోనే సమావేశమవుతానని చెప్పారు. ప్రకృతిలో జరిగే వైపరీత్యాలని మనుషుల కంటే జంతువులే ఆశ్రయం చేస్తాయని నేను విన్నా, చూసిన. ఒకసారి మన దగ్గర సునామీ వచ్చినప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లో మనుషులు కూడా చనిపోలేదు. ఈ తమిళనాడులో ఉన్నటువంటి బార్డర్ లో సునామీ వచ్చినప్పుడు మనుషులకు జరిగిన నష్టం కంటే పశువులకు జరిగిన నష్టం కొంత తక్కువ ఉంది. ఎందుకని మనం కొంత లోతుగా అధ్యయనం చేస్తే ప్రకృతి వైపరీత్యాన్ని పసిగట్టే శక్తి ప్రకృతి దేవుడు పశువులకే ఇచ్చాడు, తెలుగున మనుషులకు ఇవ్వలేదని తెలిసింది. అందుకే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఏదైతే నాగరికం లేని మనుషులు ఉన్నారో వాళ్ళు ఎవరు చనిపోలేదు. అందరూ కూడా ఆ ప్రకృతి వైపరీత్యాన్ని స్పెండ్ చేసి వాళ్ళు చెట్లకి కూర్చొని అయిపోయిన తర్వాత కింది దిగారంట. నేను చదివాను. అది కాకుండా ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ ప్రకృతి వైపర్యాల వల్ల ఈ జంతువులకు కానీ పశువులకు కానీ జరిగే నష్టాన్ని నివారించడానికి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా కాకుండా ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా మీ వెంబడి ఖచ్చితంగా నేను ఉంటానని తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే జస్ట్ రావడం, రెండు మాట్లాడడం, వెళ్లిపోవడం వల్ల వచ్చే లాభమే ఉండదు. కానీ మీరు తీసుకునే లోతైన నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల మనము కొంత క్యాటిల్ వీళ్ళందరినీ కూడా కాపాడగలుగుతాము, కొంత రెస్ట్రిక్షన్స్ చేయగలుగుతాం. లేదా భవిష్యత్తులో ఇటువంటి ప్రళయాలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి సరంజామం మన దగ్గర ఉండాలి కాపాడడానికి అనేటువంటి విషయాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. చాలా మటుకు ప్రకృతి పరం కాకుండా